అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 1వ వచనము నుండి 28వ అధ్యాయము 22వ వచనము వరకు. మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంతా కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతుకనియ్యదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగకుండా చూచి అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకుని 3 దినముల స్నేహ భావముతో ఆతిథ్యం ఇచ్చెను. స్నేహ భావముతో ఆతిథ్యమిచ్చెను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకుని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమరోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. 3 నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతాకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు వాడ ఎక్కి బయలుదేరి సొరకూసాయికి వచ్చి అక్కడ 3 దినములుంటిమి. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి 1 దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియోలికి వచ్చి తిమి. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలెనని మమ్మను వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును
త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నాయందు హేతువేదియు నన్ను విడుదల చేయగోరేరు గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునను అనవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమియో మోపవలనని నా అభిప్రాయము కాదు. ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించితిని. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. అందుకు వారు యోదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియో మాకు తెలియపరచును లేదు, మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిరి. Acts chapter 28 1 to 22. After we were brought safely through, we then learned that the Iceland was called Malta. The native people showed us unusual kindness, for they kindled a fire and welcomed us all, because it had begun to rain and was cold. When Paul had gathered a bundle of sticks and put them on the fire, a viper came out because of the heat and fastened on his hand. When the native people saw the creature hanging from his hand, they said to one another, No doubt, this man is a murderer. Though he has escaped from the sea. Justice has not allowed him to live. He, however, shook off the creature into the fire and suffered no harm. They were waiting for him
to swell up, or suddenly fall down dead. But when they had waited a long time and saw no misfortune come to him, they changed their minds and said that he was a god. Now in the neighborhood of that place were lands belonging to the chief man of the island, named Publius, who received us and entertained us hospitably for 3 days. It happened that the father of Publius lay sick with fever and dysentery, and Paul visited him and prayed. And when this had taken place, the rest of the people on the island who had diseases also came and were cured. They also honored us greatly. And when we were about to sail, they put on board whatever we needed. After 3 months, we set sail in a ship that had wintered in the Iceland, a ship of Alexandria, with the twin gods as a figurehead. Putting in at Syracuse, we stayed there for 3 days. And from there, we made a circuit and arrived at Rhegium. And after one day, a south wind sprang up. And the second day, we came to Puteoli. There we found brothers and were invited to stay with them for 7 days. And so we came to Rome. And the brothers there, when they heard about us, came as far as the Forum of Appius, and three taverns to meet us. And seeing them, Paul thanked God and took courage. And when we came into Rome, Paul was allowed to stay by himself with the soldier that guarded him. After 3 days, he called together the local leaders of the Jews. And when they had gathered, he said to them, Brothers, though I had done nothing against our people or the customs of our fathers, yet I was delivered as a prisoner from Jerusalem into the hands of the Romans. When they had examined me, they wished to set me
at liberty, because there was no reason for the death penalty in my case. But because the Jews objected, I was compelled to appeal to Caesar. Though I had no charge to bring against my nation. For this reason, therefore, I ask to see you and speak with you, since it is because of the hope of Israel that I am wearing this chain. And they said to him, we have received no letters from Judea about you. And none of the brothers coming here has reported or spoken any evil about you. But we desire to hear from you what your views are. For with regard to this sect, we know that everywhere it is spoken against.